వ్యవహార శైలి కొంచెం వివాదాస్పదంగానే ఉన్నది. మొదటి నుంచి తమని అవమానించే వాళ్ళకన్నా వ్యతిరేకించేవారు దాదాపు 90% ఉంటారు. ఇటు పోలీసులు కావచ్చు, ఇటు సామాన్య ప్రజలు కావచ్చు. ఆమె వ్యవహారంతో పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. ఒకవైపు ఇటు ట్రాన్స్జెండర్స్ సంబంధించినటువంటి వాళ్ళు కూడా అగోర్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మేము యాక్సెప్ట్ చేయము కావాలని ఒకవైపు అల్లూరి శ్రీనివాస్ ఆలియాస్ అల్లూరి శ్రీనివాస్గా మారినటువంటి ఈయన ఎట్టి పరిస్థితుల్లోనూ సమాజం యాక్సెప్ట్ చేయొద్దంటూ ఒకవైపు ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ కావచ్చు, ఎల్జీబీటీ కావచ్చు, పెద్ద ఎత్తున వాళ్ళందరూ ఎప్పుడైతే శ్రీవర్షిని పెళ్లి చేసుకున్న అనంతరం అందరూ బయటకు వచ్చి మాట్లాడారు. సో దీనికి సంబంధించి పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. అందులో భాగంగా యూపీ పోలీసులతో సహాయంతో అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న అనంతరం ఒక్కసారిగా పరిణామాలన్నీ చేంజ్ అయ్యాయి. మనం చూసుకున్నట్లయితే యూపీ టు నార్సింగ్ పోలీస్ స్టేషన్ టు కోర్టు టు వయా కంది జైలుకు తరలించారు. సో ఈ వ్యవహారం మొత్తం కూడా then how you are saying that he is already got married with that lady and he got some money from that lady? అంటే 10 లక్షలు తీసుకున్నారని పక్కా ప్రూఫ్ ఉంది. దాని ప్రకారమే పోలీసులు కేసు నమోదు. అది ఏదంటానో ఇరికిచ్చారమ్మా. అది నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. దట్స్ ఆల్. అంటే ఏంటి అగోరికి సపోర్ట్ చేస్తున్నారా లేకుంటే న్యాయపరంగా మీరు ఏంటి అగోరికి? నేను అగోరికి సపోర్ట్ చేస్తున్నా. సనాతన ధర్మం మీద దౌర్జన్యము అటాక్ అంటే నేను ఖండిస్తున్నాను. మరి వాదించలేదు ఆమెతోని? ఎవరితోని? అగోరికి ఆమెకి ఛాన్స్ ఇవ్వలేదు. నేను లోపల ఛాన్స్ ఇవ్వలేదా? కానీ స్తోమత లేదు అని చెప్పిందంటే లేదు. ఇప్పుడు కోర్టు అడ్వకేట్ అపాయింట్ చేసుకున్నది ఆమె చూస్తున్నారు. మీరు వాదిస్తారా మరి? ముందు తప్పకుండా వాదిస్తాను. సో ఏం చెప్తారు? ఆమె విమర్శలు చేస్తుంది, ఆమె ఫేక్ అనే వాళ్ళకి మీరేం సమాధానం చెప్తారు? ఇప్పుడు ఫేక్ అనేది ఏమి, ఇది ఒక వర్గం నుంచి ఒక వ్యవస్థ నుంచి ఒక వాళ్ళ మీద ఇది చేయడం జరుగుతుంది. ఇది ఇక్కడనే కాదు, ప్రతి ఒక సనాతని మీద దాడి జరిగినా కూడా ఎవరు దాన్ని ఖండించడం లేదు, ఎవరు పట్టించుకోవడం లేదు. ఇది ఎక్కడ దారి తీస్తుంది? ఇది మన భారతదేశంలో ఉన్నామా, ఇంకా వేరే దేశంలో ఉన్నామా? ఒక వర్గమా, ఒక జాతి, మతం మీద మతాన్ని అడ్డుపెట్టుకొని ఎవరో అగోరి వర్షిని కూడా పెళ్లి చేసుకుందా, దాన్ని ఏ విధంగా చూస్తారు? దాన్ని క్రియేషన్ అంటారట. అంటే ఎవరు నాకు అంత ఇదే, నాకు అగోరి పెళ్లి చేసుకున్నది నాకు ఇది కాదు. ఆయన అగోరి అన్నప్పుడు ఆయన మొత్తము ఒక జెండర్గా లేకుండానే ఉన్నాడు. జెండర్ ఇప్పుడు ఆ జెండర్ని ఇప్పుడు మేల్ ఫీమేల్ కాకుండా ఇంకో వర్గం ఉన్నాడు. ఆయన ఏ విధంగా చేసుకుంటూ హోమోగా చేసుకుంటూ ఏం చేసుకుంటూ అది వేరే విషయం. డెఫినెట్గా వాదిస్తారు. సో మొత్తం మీద సనాతన ధర్మాన్ని అటు అగోరి రక్షిస్తుంది. దీన్ని కొంతమంది కావాలనే క్రియేట్ చేసి అగోరి ఫేక్ అంటూ కొంతమంది కావాలనే చేస్తున్నారు. నేను ఖచ్చితంగా ముందు అగోరి తరపున వాదిస్తానంటూ కూడా అడ్వకేట్ చెప్తున్నారు. లింక్ లోకి వస్తారేమో అడగండి శిల్ప. స్టూడియోలో బాలకృష్ణ అగోరి కూడా ఉన్నారు, ఆయన కూడా మాట్లాడతారు. అవసరం అయితే ఆయన డిబేట్లోకి వస్తారేమో అడగండి. ఎందుకంటే అగోరిని సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఇరు వర్గాల బాలకృష్ణ అగోరి అండ్ అడ్వకేట్ని ఇద్దరిని కూడా తీసుకుందాం. అఘోరిని ఇప్పుడు మీరు చూస్తున్న అడ్వకేట్ సపోర్ట్ చేస్తున్నారు కదా, అఘోరికి సంబంధించి ఏమైనా పార్టిసిపేట్ చేస్తారు? నేను ఇప్పుడు కాదమ్మా, నేను ఐ విల్ గెట్ టోటల్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద సైడ్ ఆఫ్ అఘోరి. దేర్ ఆఫ్టర్ ఐ విల్ డెఫినెట్లీ పార్టిసిపేట్ అండ్ కంటెంప్ చేస్తాను. రైట్ శిల్ప. ఎస్, అఘోరి శ్రీనివాస్ గురించి మీరు ఏమనుకుంటున్నారు? చూడండి ఒకసారి. 5,790 5,800 ఓట్లు వచ్చాయి. 94% మంది అఘోరిని ఫేక్ అంటున్నారు. ఇప్పుడు వాదించడం అనేది ఏం లేదండి. కేవలం 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకే విధించారు. కేసు అనేది తర్వాత పరిశీలించి కేసు వాదించాలా లేదా అనేది జరుగుతుంది. ఇప్పుడు నేను ఏంటంటే లీగల్ ఎయిడ్ కౌన్సిల్ కాబట్టి కోర్టు తరఫున అడ్వకేట్ పెట్టుకునే స్తోమత లేని వారికి కోర్టు నన్ను అపాయింట్ చేయడం జరిగింది. అంతే, అంతకు మించి ఇంకా ఏం జరగదు. కోర్టు వారికి తెలియదు కదండి. కోర్టుని తప్పుదోవ పట్టిస్తుంది. ఆమెకు విలువైన కార్లో తిరుగుతుంది, మొత్తం విలువైన వస్తువులు ఐఫోన్తో సహా వాడుతుంది. అలాంటి స్తోమత లేదని ఏ విధంగా చెప్తుంది? అవన్నీ మేము చూడలేం కదండి. కోర్టు చెప్పిందే నమ్ముతుంది. కోర్టుకు పరిశీలన చేయించాలంటే నిజాలు కావాలి. ట్రయల్లో అది డిసైడ్ అవుతుంది. కేసుల కింద కేసు నమోదైంది, అది ఇంకేం చూడలేదండి. కేవలం రిమాండ్ విధించారు. తర్వాత మేము చూసి పరిశీలించిన తర్వాత తెలుస్తుంది. అంటే దీనికి సంబంధించి బెయిల్ గుట్లు వచ్చే అవకాశం ఉంది? అసలు ఏ విధంగా ఉంది తీవ్రత గుట్ల? తీవ్రత అనేది బెయిల్ ఇప్పుడే వస్తుందా రాదా అనేది మనం చెప్పలేము. బెయిల్ ఫైల్ చేసిన తర్వాత
కౌంటర్ ఉంటుంది, పీపీ ఆర్గ్యుమెంట్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయండి. అఘోరి తరపైన మనస్ఫూర్తిగా అఘోరిని నిర్దోషిగా నిరూపించే వాదన వినిపించబోతున్నారా? ఒక్కసారి మధ్యలో అడ్వకేట్ అడగండి. వేరే వాళ్ళని పెట్టుకునే అవకాశం ఉంటుంది. శిల్ప ఒక్కసారి అడ్వకేట్ అడగండి. ఇప్పుడు అఘోరిని నిర్దోషిగా నిరూపించే విధంగానే మీ వాదన ఉంటుందా అని అడగండి ఒకసారి. అంటే ఇప్పుడు అఘోర్ని నిర్దోషిగా నిరూపించే వాదన ఉంటుందా? ఏ విధంగా వెళ్ళబోతుంది? నిర్దోషిగా నిరూపించేది ఏమి ఉండదండి. కేవలము ఇప్పుడు బెయిల్ వరకే ఉంటుంది. ట్రయల్ అనేది ఇక్కడ జరగదు. ట్రయల్ ఎక్కడ జరిగితే అక్కడ ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు అఘోరి కేసులో బెయిల్ పొందడానికి అవకాశం ఏదైనా ఉందా? ఇప్పుడు జైలుకి తీసుకెళ్ళిండ్రు. 14 రోజుల రిమాండ్ కస్టడీకి కంది జైలుకి తీసుకెళ్ళి ఉంటారు అంతే. అంటే ఇప్పుడు ఏమైనా బెయిల్ పొందే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ఏం లేదండి. అంటే ఆయన బెయిల్ పరిశీలించిన తర్వాత ఒక టైం పడుతుంది. టైం లోపల చెప్తాను. 14 రోజులు అయితే రిమాండ్ కస్టడీలో ఉంటుంది. అంటే లోపల ఏం చెప్పింది కోర్టు లోపల అఘోరి? నాకు అడ్వకేట్ పెట్టుకునే స్తోమత లేదు, నాకు ఒక కోర్టు నుంచి అడ్వకేట్ని అపాయింట్ చేయండి అంటే మెజిస్ట్రేట్కి అధికారం ఉంటుంది. మెజిస్ట్రేట్ గారు నన్ను అపాయింట్ చేయడం జరిగింది. పోలీసులు ప్రిలిమినరీ ఇష్టంగానే దీన్ని వాదిస్తున్నారా ఏంటి? ఇష్టం అనేది లేదమ్మా. ఎవరైనా కోర్టు అడ్వకేట్ ఎందుకంటే కొన్ని రోజుల నుంచి అఘోరి వ్యవహారం చూస్తున్నాము. మొత్తం చాలా మంది అటు సామాన్యులను కావచ్చు అందరినీ అదేం ఉండదు. కోర్టులో ఎవరికైనా అడ్వకేట్ పెట్టుకునే స్తోమత లేకపోతే వాదించే హక్కు కోర్టుకుంటాం. కోర్టు తరపున మనం వాదించే అధికారం ఉంటుంది అంతే. సో చివరిగా ఏం చెప్పాలనుకుంటారు? ఈ ఎంటైర్ ఇష్యూ గురించి కూడా ఒకవైపు పోలీసులు కావచ్చు అందరికి తలనొప్పిగా మారింది. ఈ రోజు ఎట్టకేలకు యూపీలో అరెస్ట్ చేశారు, ఏం చెప్తారు? ఏం లేదంటే చట్టం తన పని చేసుకుంటూ వెళ్తుంది. శిక్ష పడేది ఉంటే ఖచ్చితంగా శిక్ష పడుతుంది. తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించక తప్పదు. అంటే యాజ్ అడ్వకేట్గా మీరేం చెప్తారు? తప్పు అండి. సమాజాన్ని తప్పుదో పట్టించడం అనేది తప్పు. ప్రూఫ్ అయిన తర్వాత శిక్ష ఖచ్చితంగా పడుతుంది. శిక్ష పడే అవకాశం ఉన్నది అంతే. అంటే ఎన్ని సంవత్సరాలు? చలో 7 years పైన పడవచ్చు. 7 నుంచి 10 years వరకు పడుతుంది అంతే. ఓకే. సో మొత్తం మీద దాదాపు 7 years శిక్ష పడే అవకాశం ఉన్నట్లు ఒకవైపు అడ్వకేట్ చెప్తున్నారు. ముఖ్యంగా కంది పోలీస్ స్టేషన్ కంది జైలుకి అఘోర్ని తరలించారు. 14 days రిమాండ్ అనంతరం బెయిల్కు సంబంధించి కావచ్చు, కోర్టులో పీపీ కావచ్చు, ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు మాత్రం తనకు లాయర్ని పెట్టుకున్న స్తోమత లేదని అఘోరి చెప్పినట్లు తెలుస్తుంది. దానికి సంబంధించి ప్రభుత్వం తరఫున లాయర్ని ఏర్పాటు చేశారు. సో ప్రస్తుతం ఆయన వాదించారు. ముఖ్యంగా 14 days రిమాండ్ విధించారు. కానీ ఒకవైపు కేసుల తీవ్రత అనేది సెక్షన్ల తీవ్రత అనేది ఎక్కువగా ఉంది. దాదాపు 7 సంవత్సరాల శిక్ష పడే అవకాశం ఉన్నట్లు కూడా ఒకవైపు లాయర్ చెప్తున్నారు. మొత్తం మీద ఎట్టకేలకి ఈ రోజు పోలీసులు అదుపులోకి తీసుకొని ఈ రోజు రిమాండ్ విధించారు. 14 days వరకు కంది జైల్లోనే అఘోరి ఉండనున్నారు. దాని తర్వాత బెయిల్కి అప్లై చేశారా, దీనికి సంబంధించి ఎట్లా మూవ్ అవుతుంది, న్యాయపరంగా ఎలా పోరాడుతుంది అనేది కూడా ప్రస్తుతం అయితే ఒక సస్పెండ్గా మారింది. మొత్తం మీద ఈ రోజు పోలీసులు అయితే దీనికి సంబంధించి పులిస్ స్టాప్ పెట్టారు. ఇంకోటి వర్షిని ఎక్కడ ఉందని కూడా ప్రస్తుతం దీనికి సంబంధించి అందరూ ఆరాధిస్తున్నారు. దీనికి సంబంధించి అఘోరికి మాత్రమే తెలుసు వర్షినికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో అఘోరికి వర్షినికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇప్పుడే అటు తల్లిదండ్రులు కావచ్చు, ఇటు అందరూ కూడా పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేసిన తనని ఎక్కడ ఉన్నారని కూడా ప్రస్తుతం తనపైన ఆరాధిస్తున్న పరిస్థితి అయితే మనకు కోరల్గా కనిపిస్తుంది. సో ఇప్పటికే కోర్టు నుండి కంది జైలుకి అయితే అఘోర్ని తరలించారు. 14 days రిమాండ్ విధించారు. రోహిత్, ఇప్పుడు పోలీసులు పోలీస్ కస్టడీ కోరే అవకాశం ఉందా? ఎందుకంటే అఘోరి ఫేక్ రియల్ అనేది ఇప్పుడు బయటకు రాబోతుంది. అఘోరి ఫేక్ అని ఇప్పుడు బాలకృష్ణ అఘోరి దగ్గర నుంచి 95% మంది ఫేక్ అని అంటున్నారు. 5% మంది మాత్రమే అఘోరికి పాజిటివ్గా మెసేజ్ వస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇప్పుడు పోలీసులు అఘోరి 360 degreesని జనాలకు చూపించబోతున్నారు. అది అఘోరిని పోలీస్ కస్టడీలోకి తీసుకుని విచారిస్తే పోలీస్ కస్టడీ అడగబోతున్నారా?